RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం బారేగూడ గ్రామానికి చెందిన తొర్రెం ఎంగయ్య గురువారం రాత్రి 11 గంటలకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన భర్త శుభకార్యానికి వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లారని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుని భార్య వనిత కన్నీరు మున్నీరుగా విలపించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎంగయ్య కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఎంగయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంగయ్య భార్య వనిత తెలియజేశారు. మృతుడికి 2 కుమారులు బిడ్డ ఉన్నారని, ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం దిక్కుతోచిన స్థితిలో ఉందని, బిడ్డ బెజ్జూరులో చదువుకుంటుంది అని, రాష్ట్ర ప్రభుత్వమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని వనిత తెలియజేశారు. నా పేరు వనిత. 3 పిల్లలు. మేము ఫంక్షన్కి పోయిన మా ఇంటికి పోయి వచ్చిండు. ఇటు దేని గురించి వచ్చి మా ఇల్లు కట్టేసింది ఇంటికాడ. మళ్ళీ అక్కడికి వచ్చింది నా దగ్గరికి. రాంగ్ యాక్సిడెంట్ అయింది అక్కడ పొత్తిపల్లి కాడ. పొత్తిపల్లి ఊరు దాటినాక నా పెద్ద బిడ్డ పేరు మయూరి, నడిపి బిడ్డ పేరు బిందు, చిన్న కొడుకు పేరు కార్తీక్. మేము వ్యవసాయం చేస్తాం. ఎటు పోయేస్తుండే ముగ్గురే పోయేద్దాం ఫంక్షన్ తల్లి గారు ఊరు, అత్తగారు ఊరు ఇక్కడ. మేము ఎట్లా బతకాలి ఇప్పుడు? మాకెవరు దిక్కులేరు. చెప్పాలి. అరే కార్తీక్ ఇగో ఈయన చిన్న కొడుకు కార్తీక్. ఈయనకైతే ఏం పెద్ద బిడ్డ బెజ్జూరు బడికి పోయేది. ఇప్పుడు చదివించటం లేదు. ఇద్దరు బిడ్డలు ఏ స్కూల్ చదువుతాను? జడిపి లేదు. ముగ్గురు బిడ్డ, 2 బిడ్డలు, 1 కొడుకు. ఆమె 2 బడిలో చదువుకుంటున్నారు. తండ్రి పోయిండు. ఆయన ఆదుకున్నట్టు లేడు. ప్రభుత్వం ఎట్లా చేసైనా సహకరించాలి. ఇంతను అంతను